ఉపదేశ సారం చెప్పుకుందామా? 30 శ్లోకాలే, ఎంత బాగుంటుందో. అష్టవక్ర గీతకి నిర్వాణ శతకానికి ఇప్పుడు ఉపదేశ సారానికి చిన్న వ్యత్యాసం ఉంది. ఉపదేశ సారం అనే దాంట్లోనే ఆ పేరు పెట్టడంలోనే రమణ మహర్షి, ఇది ఆయన స్వయంగా రాసిన కృతి. ఇది ఆయన ఉపదేశం అని చెప్పి ఉండవచ్చు, ఉపదేశ సారం. సో ఉపదేశం అంటే సలహా ఇచ్చినట్టు అవుతుంది, ఉపదేశ సారం అంటే ఇచ్చినట్టు అవుతుంది. అంతే, ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు అంతే. జ్యూస్. సో నాకు ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి అనిపిస్తుంది, ఉపదేశ సారాన్ని స్పృశిస్తే ఎట్లా ఉంటుంది. ఇది కూడా చాలా ప్రొఫౌండ్. ఎట్లయితే అష్టావక్ర గీతలో కర్తాభావన డిసప్పియర్ అయిపోతుందో, ఎట్లయితే నిర్వాణ షట్కంలో కర్తాభావనకి ఏ ఇంపార్టెన్స్ లేదో, అట్లాగే ఉపదేశ సారంలో రమణతాత చెప్పేది కూడా అదే. ఇక్కడ ఎవరు ఎన్నిసార్లు చెప్తున్నది కాదు. ఇప్పుడు నిన్న ఒక చిన్న కామెంట్ వచ్చింది నాకు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనం అర్థం చేసుకోవడంలో విఫలమవుతాం. మీరే కాదు, ఎవరైనా, నేనేనా, ఎనీబడి. ఒక వ్యక్తి ఏం కామెంట్ పెట్టాడంటే, అవును మీరు చెప్పిన విషయమే ఇంకొక మాస్టర్ కూడా చెప్పాడు అని. నేను చెప్పాను, ఎవరు చెప్పారని కాదు, చెప్తున్నది మీరు అనుభవిస్తుందా లేదా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పడం వేరు, ఎవరు ఏదైనా చెప్పొచ్చు, కానీ అది అనుభవం అయిందా లేదా, అనుభవం అయిందంటే ఆచరణ అయిందా లేదా అని. అనుభవం అంటే శరీర మనోధర్మ రెండింటి కలయికతో ఏదైతే ఒక అనుభూతి కలుగుతుందో అదే అనుభవం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సెన్సెస్, సంథింగ్ ఎల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ఫెనామినా. సో ఉపదేశ సారం 30 శ్లోకాలు. ఉపదేశ సారంలో ఉన్న ఒక కొత్త యాంగిల్ ఏమిటంటే, ఈవెన్ శంకర్ల వారు కూడా అదే పని చేశారు, దాదాపు అందరు గురువులు చేశారు. అంటే ఎవడైతే ఒక్క మాటతో అర్థం చేసుకోలేదో వాడికి నెక్స్ట్ ఫిలాసఫీ కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం చేసుకోలేదో అట్లాంటి వాడికి భక్తి. ఎవడైతే భక్తిని కూడా అర్థం చేసుకోలేదో అట్లాంటి వాడికి మంత్ర సాధన ప్లస్ భక్తి. అట్లా కూడా అర్థం కాలేదా వాడికి యోగా, క్రతువులు, భక్తి, మంత్ర సాధన అంతా కలిపి. అప్పటికి కూడా అర్థం కాలేదా మౌనం, ఇట్లాంటివన్నీ. అంటే వ్యక్తిని బట్టి మారుతుంటుంది అనమాట. సో ఇప్పుడు ఎవరైతే సాధకులు ఉన్నారో, రమణ మహర్షిని చూసినా అర్థం చేసుకోలేదో, రమణ మహర్షిని స్థితిని పట్టుకోలేకపోయారో, అట్లాంటి వాళ్ళకి ఎట్లా అన్నప్పుడు భక్తి మార్గం ద్వారా కూడా ముక్తి పొందవచ్చు, మోక్షం పొందవచ్చు అనే ఒక డైమెన్షన్లో చెప్పింది. సో ఒకవేళ చెప్పవలసి వస్తే అత్యంత ముఖ్యమైనది ఇదే. అదర్వైజ్ మళ్ళీ మిస్లీడ్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో అందుకని ఉపదేశ సారం. ఇంకొకటి, ఎవరన్నా పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి, నా కొడక రోజు ఇన్ని చేస్తున్నావు, ఇంత మాట్లాడుతున్నావు అంటే నేనేం చెప్తానంటే, అసలు రోజంతా నేను మాట్లాడట్లే. ఆ టాక్స్ చేసిన టైమే నేను మాట్లాడేది, మిగతా టైంలో నోరు మూసుకుని నా పని నేను చేసుకుంటాను. అంటే బేసికల్గా కాంటెక్స్ట్ లేకుండా ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు రోజంతా పనికిరాని విషయాలు మాట్లాడుతూనే ఉంటారు జనాలు. నేను జస్ట్ ఉపయోగపడే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. సో మాటకి కాస్త వాల్యూని అద్దుతున్నాను, అంతే, ట్రై చేస్తున్నాను. రెండోది, నాకు ఎలాంటి అపోహలు లేవు. అంటే నేను ఎవరినో మారుస్తానని, లేకపోతే నా మాటలు ఎవరినో ఉద్ధరిస్తాయని అటువంటిది మూఢనమ్మకాలు ఏమీ లేవు. ఎవరు విన్నా వినకపోయినా
ఏం పర్వాలేదు. గాలి వీస్తుంది, వర్షం పడుతుంది, జనాలు తడుస్తారు, లేకపోతే లేదు. అట్లాంటి ఒకానొక అవగాహనతో చేస్తున్నది. సో ఉపదేశ సారానికి ముందు కొంత ఉపోద్ఘాతం కూడా ఉన్నది. అంటే అబౌట్ రమణ మహర్షి, ఆ ఉపదేశ సారం ఏ కాంటెక్స్ట్లో అసలు రాయబడ్డది, అసలు ఎవరెవరికి మధ్య చర్చ జరిగింది, ఇట్లాంటిదంతా ఉంది. అయితే ముఖ్యంగా గమనించాల్సింది, రమణ మహర్షి స్వయంగా రాసిన పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. అది రేపు కన్ఫర్మ్ చేస్తాను. సో ఇప్పుడు ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. అట్లాంటి వాటన్నిటితో ఉదయం కూడా స్పృశించుకుందాం అనేది నా ఆలోచన. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు నిన్నే ఎవరో సలహా ఇచ్చారు. నోట్స్ ఆఫ్ మిషన్ ఉంది, దాంట్లో ప్రతి పేజీలో నేను ఎక్కడో ట్రావెల్ చేస్తూ రాసింది, దాని గురించి ఎందుకు వ్యాఖ్య చేయమంటే అది కూడా చేయొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే, ఇదొక రియల్ కమ్యూనికేషన్ మీకు నాకు మధ్యన. ఎక్కడన్నా ఒక స్పృహ కలగొచ్చు జీవితం గురించి. కొందరికి ఒక్క మాటతో కలగొచ్చు, ఒకరు వింటూ 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 ఉండగా కలగొచ్చు, ఒకడు విని నిద్రపోతున్న తర్వాత ఆ నిద్రలో కలగొచ్చు, ఒకటి స్నానం చేస్తుంటే కలగొచ్చు, ఎక్కడైనా కలగొచ్చు స్పృహ. సడన్గా అటువంటి ఒక సంవేదన కలుగుతుంది. ఇట్ హ్యాపెన్స్. అందుకని ఒక విషయం తెలియడం వేరు, భాషపరంగా ఒక విషయం అనుభవంలోకి రావడం వేరు. సో అనుభవం అంటే నథింగ్ బట్ ఆచరణగా మారింది అని. అంతకుమించి ఇప్పుడు ఊరికి అర్థమైందని కాదు. చాలామంది అర్థమైందంటే ఓన్లీ మానసికంగా అర్థమైందని. నో. ఇప్పుడు కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో చెప్తాను మీకు, లేదా మీకు ఎవరో చెప్పారు, నేను ఎందుకు ప్రతిసారి. సో 3 hours లేదా 3 days దాన్ని ఊరికే చదువుతూ ఉంటే మొత్తం అర్థమైంది లాజిక్. ఇప్పుడు మీరు స్టేజ్కి చెప్తారు కూడా ఇలా నడపాలి అని, కానీ మీకు నడపడం రాదు. ఈ చిన్న వ్యత్యాసం తెలియాలంటుంది నేను. ఇప్పుడు మాయ గురించి నిన్న ఒక వ్యక్తి పెట్టిన కామెంట్, అది ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది. ఆ మాయ గురించి మీరేం చెప్పారు, ఎగ్జాక్ట్ రమణ మహర్షి అదే చెప్పారు. విషయం ఆయన చెప్పాడా, నేను చెప్పాడా, ఇంకెవరో చెప్పారు, నీకు అనుభవం అయిందా లేదా, అది నీవు గుర్తించి నీ జీవితంలోకి దింపుకున్నావా లేదా, ఇది ఇంపార్టెంట్. సో అట్లా అష్టావక్ర గీతలో చెప్పిందే నిర్వాణ షట్కంలో ఉంది చెప్పుకోవడం ఎందుకు కాదు. ఇద్దరు వేరే వేరే వ్యక్తులు స్పందించిన విషయం అది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, తెలిసిపోయింది కదా, చేసుకోక ఇంకా. నీవు కూడా చేయాలి కదా, అందుకే ఇంతమంది చేసుకుంటుంది అది. అట్లా ఎవరి అనుభవం వాళ్ళది. ఏమో మీలో ఎంతమంది రమణ మహర్షులు ఉన్నారు, మీలో ఎంతమంది అరవిందులు ఉన్నారు, మీలో ఎంతమంది వివేకానందులు ఉన్నారు నాకు తెలియదు. ఏమో ఇప్పటివరకు భూమి మీద వచ్చిన అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాల కంటే ఇంకా సూక్ష్మమైన అర్థంతో రాసే ఒక మహారచయితలు మీలో ఉన్నారేమో. నేను అట్లా చూస్తాను ఈ సమస్త మానవ జాతి వైపు. ఐ హ్యావ్ ట్రెమెండస్ రెస్పెక్ట్. ఎక్కడన్నా స్పృహ కలగొచ్చు. ఎక్కడన్నా అనిపించవచ్చు, టక్కున ఇది చూసే విషయం సరిగ్గా చూస్తే టక్కున తెలిసిపోతుంది ఒక్కొక్కసారి. ఇది సైకిల్ లాగా తొక్కి అట్లా కాదు, ఇది హఠాత్తుగా తెలుస్తుంది, అక్కడి నుంచి ఆచరణగా మారుతుంది. ఇది సంథింగ్ స్ట్రేంజ్. సో ఉపదేశ సారం రేపు ఉపదేశ సారం మాట్లాడుకుందాం. ఊరికే అకారణంగా ఇది మర్చిపోవద్దు. మీరు నేను ఏం చేసినా కారణంగా, రీజన్లెస్. ఇక్కడి నుంచి మీ అందరూ ఓపిక శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు.